నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముత్తుకుపల్లి పదవిపై ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా పదవిపై ఆకాంక్షిస్తున్నారు. అలాగే కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ చేరిన తర్వాత దళిత బంధు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మొత్తానికి ఆయనకి పదవి రాకపోవడంపై ఎలా ఉంది, ఆయన ఎలాంటి ఆలోచనలు ఉన్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఏదైతే సీనియర్ నాయకులు మోత్పల్లిలు దాదాపుగా ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి 6 పర్యాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే గెలుపొందిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. ఆయన తర్వాత ఆయన కాంగ్రెస్ కు, ఆ తర్వాత తిరిగి టీడీపీకి, చివరికి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. హుజూరాబాద్ ఏదైతే ఈటెల రాజేందర్ ఎలక్షన్ ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిండో అప్పుడే అతనికి దళిత బంధు చైర్మన్ గా ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అతని అందుకే దగ్గర తీసుకున్నాడని, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు కైవసం చేసుకుంటేందుకే దళిత ముత్తుపల్లి నరసింహను తీసుకున్నాడని చర్చ జరిగింది. అయితే ఆ దఫా వచ్చినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా మోత్పల్లి నరసింహులకు ఎంపీగా అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 2 దఫాలుగా అతనికి ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ, ఇటు దళిత బంధు చైర్మన్ కూడా రాకపోవడంతో మోత్పల్లి నరసింహులు అయితే అతను తీవ్ర నిరాశనాడు. ఈ మధ్య మరో 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తిరిగి కేసీఆర్ యొక్క నిర్ణయం తీసుకుంటారా, తిరిగి మోత్పల్లి నరసింహులకు చేస్తారా అన్న దానిపైన అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. సీనియర్ నాయకుడు అయినటువంటి కేసీఆర్ మోత్పల్లి నరసింహులకు న్యాయం జరుగుతుందో అన్న దానిపైన అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకమైన అయితే చర్చ జరుగుతుంది. ఈ దఫా మోత్పల్లి నరసింహులకు ఈ ఎమ్మెల్సీ కనుక ఇచ్చినట్టయితే దళిత సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టయితుందని ఇప్పటికే అంబేద్కర్ ని విగ్రహంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దఫా ఈ దళితులకు న్యాయం చేస్తాడు, ఆ మోత్పల్లి నరసింహులకు ఈ దఫా న్యాయం చేకూరుతుందనే ఆశతోటైతే మోత్పల్లి నరసింహులతో దళిత సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ పలుమార్లు చివరి వరకు మోత్పల్లి నరసింహుల పేరు తెరపైకి వచ్చినప్పుడు రాజకీయ కారణాలు, ఇటు రాజకీయాల నేపథ్యంలో మొండి చేయి చూపుతూనే వచ్చినాడు. మరి ఈ దఫా మోత్పల్లి నరసింహులకు న్యాయం చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే రాజశేఖర్. గతంలో ప్రతిసారి కూడా చివరి వరకు ఆయన రేసులో ఉండటం, మళ్ళీ ఆయన భంగపాటు గురవడం ముత్తుకుపల్లికి ఇదే సర్వసాధారణంగా అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఎన్నికలు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఇవ్వకపోతే ఆయన ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఏమున్నాయా? పర్సంటేజ్ చూసుకుంటే పోటీలో ఉన్నటువంటి వారితో పోల్చుకుంటే ముత్తుకుపల్లికి ఎక్కువ అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే మోత్పల్లి నరసింహులు ఏదైతే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తొలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకి వెళ్ళి కూడా అతను తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అప్పటి మంత్రివర్గంలోనే మోత్పల్లి నరసింహులు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ కోవలోనే కేసీఆర్ కంటే సీనియర్ అయినటువంటి మోత్పల్లి నరసింహులు పలు పర్యాయాలు ఆలేరు నియోజకవర్గంకి వెళ్ళి గెలిచినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల అతను టీడీపీ నుంచి కాంగ్రెస్ పోవడం, కాంగ్రెస్ లో మరొక మారు గెలిచిన తర్వాత మళ్ళీ అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో అతడు వెనుకబడ్డట్టు అయింది. దీంతో చివరికి అతడు బీజేపీలో జరిగింది. బీజేపీలో నుంచి చివరికి ఆయన హుజూరాబాద్ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ ఏదైతే హుజూరాబాద్ పోటీ చేసిన నేపథ్యంలో అతను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ అప్పట్లో దళిత బంధు చైర్మన్ గా ప్రకటిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ యొక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. తర్వాత మార్చి ఎన్నికలతో పాటు రాజ్యసభ అవకాశం కూడా చివరి వరకు వచ్చినప్పటికీ మోత్పల్లి నరసింహులకు ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు. ఈ దఫా మరో ఈ ఖాళీ అవుతున్న కోటాలైన మోత్పల్లికు ఈ దఫా టికెట్ అతను ఆశ చివరి నిమిషం వరకు మాత్రం అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ దఫా ఖచ్చితంగా మోత్పల్లి నరసింహుల సీనియారిటీ ప్రకారము ఆ పార్టీలో చేరిన న్యాయం చేసినంత ప్రకారం అయితే మోత్పల్లి నరసింహులకు న్యాయం చేయాల్సిన ఉంది. చివరి నిమిషంలో అయితే సామాజిక కోణాల వల్ల అయితే అనే అవకాశాలు ఉన్నప్పటికీ మాత్రం ఈసారి అయితే మోత్పల్లి నరసింహులకు తప్పకుండా అవకాశం కల్పించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది రాజశేఖర్.